విజయ్ ముందున్నటువంటి కర్తవ్యం ఏంటి? ఇప్పుడు ఒకటి ప్రమాణ స్వీకారానికి తలనొప్పి వచ్చి పడింది, 112 మంది మద్దతు అయింది, పలువురితో ప్రయత్నిస్తున్నారు. నిన్న ఒక ఊపు మీద ఉన్నటువంటి పార్టీకి రాజకీయం అప్పుడే అర్థమవుతుంది. చిన్న చితక పార్టీలన్నీ పరిగెత్తుకొస్తాయంటే బెట్టు చేయడం బిగిన్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డిఎంకే కూటమిలో ఉన్నారు, ఏఐఏడిఎంకే కూటమిలో ఉన్నారు. వాళ్ళు కొత్తగా పోయేదేం లేదు, ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అవసరం ఎవరికి? విజయ్కి. కాబట్టి ఇప్పుడు బేరాలు బిగిన్ చేస్తారు. మంత్రివర్గంలో స్థానాలు అడుగుతారు, లేదా పైసలు అడుగుతారు, లేదా పదవులు అడుగుతారు, లేదా కాంట్రాక్ట్లు అడుగుతారు. అది ఇస్తే ప్రభుత్వం మైనస్ అవుతుంది. ఇవ్వనంటే ఇక్కడ అవకాశం కుదరదు. రాజకీయం అదే. సంపూర్ణ మెజార్టీ రానప్పుడు వచ్చే రాజకీయం అదే. అలాగని ఏఐఏడిఎంకే నుంచినో డిఎంకే నుంచినో చీలి వచ్చే వాళ్ళ మద్దతుతో విజయ్ వెళ్ళేటట్టయితే గవర్నర్ అబ్జెక్షన్ చేయొచ్చు. ఎందుకంటే 2/3 లేకుండా చేయడానికి వీలేదు పార్టీల పరంగా. అయినా సరే వాళ్ళు ఆ తర్వాత రాజీనామా చేస్తారంటే ఓకే చేయొచ్చు. కానీ ఆ తర్వాత రాజీనామా చేయించి ఓట్లు తీసుకోవడం అనేటటువంటిది సాధ్యమవుతుందా లేదనేది మరొక పాయింట్. ఇప్పుడు విజయ్కి రాజకీయం తెలియడం ప్రారంభించింది. ఇప్పుడు వీళ్ళ బేరాలు ఎట్లాగా ఏఐఏడిఎంకేలో వాళ్ళైతే 40 మంది దాకా వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 2/3గా చీలు వస్తే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ అప్పుడు అంతమంది ఇప్పుడు విజయ్ వెంట ఉన్న వాళ్ళలో అత్యధికులు డిఎంకే నాయకులు. మళ్ళీ ఆ కొత్తగా వచ్చే నాయకులకి వీళ్ళకి మధ్యన క్లాష్ బిగిన్ అవుతుంది. అవన్నీ రాబోయేటటువంటి రోజుల్లో తలనొప్పులుగా మిగులుతాయి.